నమస్కారం అండి. ఈరోజు మీరు వినబోయే కథ కథా విజయం 2020 పోటీల్లో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ. కొన్ని చీకట్లు ఓ వెలుతురు. అంతా అల్లకల్లోలం. కట్టెగా మారిన సిరి శరీరం మీద పడి ఇంకా కట్టెనెందుకు కాలేకపోయానా అని ఉప్పు సంద్రంలా సుమతి రోదన. చుట్టూ మూగిన జనాలు గుసగుసలాడుకుంటున్నారు. అందరికీ వినపడేలా. పెళ్ళైన 2 రోజులకే ఉరిపోసుకుందంటే ఏమైనాదో పాపం. మనువు ఇష్టం లేదంట. కాదహే, పిల్లోడు పనికిమాలినోడంట. అదేం కాదు, ఆ పిల్ల ఎవరినో ప్రేమించినాదంట. ఇష్టం లేని పెళ్లి చేసినారని అర్ధాంతరంగా ఆయువు ముగించుకున్నది. పాపం బిడ్డ పచ్చగా పారాని పెట్టింది పెట్టినట్లే ఉంది. అన్నీ వినపడుతున్నా ఏమీ వినపడనట్లు అచేతనంగా వెంకట్రామయ్య తన సిరి సంపదలకు కారణమని తను నమ్మిన తన సిరి నిర్జీవంగా ఒంటి మీద 40 తులాల బంగారం, ఏమాత్రం తగ్గరాదని కట్టబెట్టిన 50,000 చీరతో నిన్నగాక మొన్న తన ఇంటి నుంచి అత్తగారింటికి తరలిల్లిన తన గారాల పట్టి. కాదు కాదు, తన వంశ ప్రతిష్ఠ. అవును, వంశ ప్రతిష్ఠే. అప్పుడు ప్రాణమున్న మనిషేమీ కాదు. అన్నీ తెలిసి నాకెందుకు కట్టబెట్టారు? మా పరువు మర్యాద అన్నీ పాయ. అల్లుడి గొంతులో బాధ కంటే కోపం, అవమానం అగ్నిపర్వతంలా పలుకుతున్నాయి. పరువేనా? పెళ్ళైన 2 రోజులకే చచ్చిపోయినాదంటే అత్తింటోళ్ళు ఏం చేసినారోనని మా మీద అనుమానం. లేనిపోని కేసులు. ఎట్లా సావాలరా దేవుడా, వీళ్ళు నాశనమైపోను. సిరి అత్తగారి శోకాల్లో శాపాలు. పరువు పరువు చల్లున చరిచినట్లయింది. దిగ్గున లేచి కూర్చున్నాడు వెంకట్రామయ్య. చుట్టూ చీకట్లు. ఇదంతా కళ. సెల్ ఫోన్ తీసి టైం చూశాడు. 11:30. ఇలాంటి కలొచ్చిందేమిటి? పక్కన సుమతి గాఢ నిద్రలో ఉంది. మెల్లగా గది బయటకొచ్చాడు. హాల్లో సిరి నాయనమ్మతో కలిసి నిద్రపోతోంది. సిరి నిజంగా అంత ప్రశాంతంగా నిద్రపోతోందా, లేకపోతే నిద్ర నటిస్తోందా? లోపలికొచ్చి మళ్ళీ పడుకున్నాడు. కానీ నిద్ర దగ్గరికి రానంటోంది. నిద్రకు బదులు గతమొచ్చి కళ్ళల్లో నిలిచింది. తొలి సంతానం ఆడపిల్ల పుట్టగానే చాలా కుటుంబాల్లో లాగానే మహాలక్ష్మి పుట్టిందని సంబరపడి శ్రీలక్ష్మి అని పేరు పెట్టుకున్నాడు. ముద్దుగానే కాకుండా ఆధునికంగా కూడా ఉండాలని శ్రీ కాస్త సిరిగా మారింది. నిజంగా సిరి పుట్టాక సిరి కలిసొచ్చిందని వెంకట్రామయ్యకు అపారమైన నమ్మకం. పట్టిన వ్యాపారమల్లా బంగారమై కురిసింది. సిరి వెనక 2 ఏళ్లకు అబ్బాయి రమేష్ పుట్టాడు. ఆస్తికి వారసుడు పుట్టాడని వెంకట్రామయ్యకు సంబరం. సంఘంలో పేరు ప్రతిష్టలతో పాటు సంపద పెరగడానికి కారణమైందని సిరి అంటే ప్రాణం. అందులోనూ చిన్నప్పటి నుంచి సిరి తెలివితో పాటు పట్టుదల కలిగిన పిల్ల. చదువులో ఏమాత్రం వెనుకబడటానికి ఇష్టపడేది కాదు. సిరి ఏదడిగినా కాదనకుండా తెచ్చిచ్చేవాళ్ళు గారాబంతో. ఆడపిల్లని చదువు ఆపకుండా చదివించారు. బీటెక్ మంచి మార్కులతో పాస్ అయ్యి క్యాంపస్ సెలక్షన్స్లో మంచి ఉద్యోగం కూడా సాధించుకుంది. ఎంత చదివితేనేం, అంతకంటే ఎక్కువ చదివిన వాడిని తెచ్చే దమ్ముందని ధైర్యం వెంకట్రామయ్యకు. సిరి పెళ్ళి వెంకట్రామయ్యకు గొప్ప కళ. ఇంకా చెప్పాలంటే ప్రతిష్ఠ. ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి గొప్ప సంబంధం తీసుకొచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలి. ఆ పెళ్లి గురించి వెంకట్రామయ్యకు గొప్పతనం గురించి జనాలు గొప్పగా చెప్పుకోవాలి. కానీ సిరి అతని అంచనాలను తారుమారు చేస్తూ ఎవరినో ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటున్నానని తెగేసి చెప్పింది. అతను కులంలోనూ ఆర్థికంగానూ వెంకట్రామయ్య కుటుంబం కంటే చాలా కింది స్థాయిలో ఉన్నాడు. వెంకట్రామయ్య కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. నా బిడ్డ నా వంశ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేస్తుందనుకుంటే ఇంత పని చేస్తుందా? నా పరువేం కావాలి? సమాజంలో నాకున్న గౌరవ మర్యాదలు ఏమైపోవాలి? గింజుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఏ రోజు బిడ్డ మాట కాదనని మనిషి, కూతుర్ని అపురూపంగా పెంచుకున్న మనిషి మొదటిసారి సిరి నిర్ణయాన్ని తప్పుపట్టాడు. తను చూసిన వాణ్ణి చేసుకోవాల్సిందేనని హుకుం జారీ చేశాడు. కూతురికి పట్టుదల తక్కువేం కాదుగా. తండ్రితో వాదించింది, ఘర్షణ పడింది. కానీ తండ్రి ప్రేమ చాటునున్న వంశ గౌరవం, ప్రతిష్ట ఓడిపోవడానికి ఇష్టపడలేదు. సుమతి హాల్లోకి ప్రవేశం నిషిద్ధమన్నట్లు చేశాడు. కూతురికి పట్టుదల తక్కువేం కాదుగా. వంటింట్లో పొయ్యి మీద మగ్గుతున్న కూరను కలబెడుతోంది. ఆ కూర మగ్గిపోతోందో మాడిపోతోందో ఎవరికీ తెలీదు.
బిడ్డ ప్రేమ ముందు వంశగౌరవం, పెద్దరికం తలదించలేదు. ఈరోజు ఈ పిల్ల మాటలకు తలొగ్గితే రేపు ఇంటి మానం, మర్యాద అన్నీ మంటగలిసిపోతాయి. ఎట్లయినా సరే కూతురి మనస్సు మార్చాలనుకున్నాడు. మొదట మెల్లగా నచ్చజెప్ప ప్రయత్నించాడు. ఓహో, సిరి మారలేదు. ఇక లాభం లేదని ఇంకో అస్త్రం వదిలాడు. ఆస్తి ఇవ్వను. అక్కర్లేదు. షటిల్లాగా దూసుకొచ్చింది సమాధానం. మాతో సంబంధాలుండవు. మీరు చూసే పెళ్లితో ఉంటాయని గ్యారంటీ ఉందా? సమాధానం చెప్పలేని ప్రశ్న. చివరికిక చస్తానని బెదిరించాడు. బెదిరించడం అంటే ఊరికే మాటతో కాదు. 4 రోజులు అన్నము నీళ్లు మానేసి మాట్లాడకుండా మొండికేసి ఏమేం చేయగలడో అన్నీ చేశాడు. చివరికి ప్రేమ ఓడిపోయింది కాదు, ఓడిపోయేలా చేశాడు. విశాలమైన తటాకంలో ఉండాల్సిన చిరు చేపలు గాజుగోడల మధ్య అక్వేరియంలో ఆక్సిజన్ అందక గిలగిలలాడుతుంటే జాలిగా చూస్తూ, నీ ఇష్టం నాన్న అంది సిరి నిర్లిప్తంగా. ఆ తర్వాత సిరి తండ్రితో మామూలుగా మాట్లాడాలని ప్రయత్నించినా తనకే ఎందుకో మామూలుగా లేదేమోనని అనుమానం. ఏదైతేనేం తనకు తన పరువు ముఖ్యం. తర్వాత అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి. ఎన్ని చూడలేదు? సమాధానం చెప్పుకుని తనకు నచ్చిన తమ కులపు కుర్రాన్ని, తమకంటే గొప్ప ఆస్తిపరుణ్ణి వెతికి మరీ పెళ్లి నిశ్చయించాడు. అయినా ఎందుకో పెళ్లి దగ్గర పడే కొద్దీ ఏవో భయాలు. ఈ పెళ్లి ప్రశాంతంగా జరిగిపోతుందా? బంధుమిత్రుల మధ్య తలదించుకునే పరిస్థితి రాదు కదా? కుటుంబం పరువు పోదు కదా? ఇలాంటి ఆలోచనలతో నిద్ర ఎప్పుడు పట్టిందో. తెల్లారింది. సిరి సిరి సుమతి కేకలు. ఉలిక్కిపడి లేచాడు వెంకట్రామయ్య. ఏమైంది? సిరి కనిపించడం లేదండి. సుమతి జీర గొంతులో ఏడుపు పలికింది. ఎక్కడికెళ్ళింది? సరిగ్గా చూడండి. స్నానం చేస్తోందేమో. ఎన్ని గంటలు చేస్తుంది? పెరట్లో ఉందేమో. ఇప్పటికి 10 సార్లు తిరిగొచ్చారు. తన భయాలు నిజమయ్యేటట్లున్నాయని వెంకట్రామయ్య మనసు పొరల్లో కంగారు. స్నేహితులకు ఫోన్ చేద్దామని సెల్ ఫోన్ తీసుకున్నాడు. అందులో వాట్సాప్ సందేశం. నా జీవితానికి నేనే బాధ్యత వహించాలనుకుంటున్నాను. దయచేసి మీ బరువుగా నన్ను భావించడం మానేయండి. సిరి. అనుకున్నంత అయింది. వెంకట్రామయ్య నిలబడి నేల పాతాళంలోకి జారిపోయింది. వెంకట్రామయ్య కూతురు ఎవరితోనో లేచిపోయిందట. పోయే కాలాలు. అందుకే ఆడపిల్లకు చదువు గిదువు లేకుండా పిల్లప్పుడే పెళ్లి చేయాలనేది. అయినా ఆ పిల్ల ఎంతంటే అంత మితిమీరిన గారాబం చేశారులే. అదుపులో పెట్టుకోకపోతే ఇంతే అయ్యేది. ఏనాడన్నా ఆ పిల్లను హద్దుల్లో పెట్టినారా? ఆడపిల్లలకు సెల్లు సగం చేటు. ఎవరితో మాట్లాడుతాందో ఏం చేస్తాందో చూసుకోవద్దా? ఇలాంటి మాటలన్నీ వినాలి కాబోలు. ప్రాణంగా పెంచుకున్న బిడ్డతో పాటు ప్రాణ సమానంగా చూసుకున్న పరువు పోయే. ఇంక బతికేం చేయాలి? మౌనంగా గదిలోకి నడిచి తలుపేసుకున్నాడు. పరువు, ప్రతిష్ట, వంశము, గౌరవము, మన్ను మశానము ఉరితాడై గొంతును బిగించాయి. ఊపిరి ఆడటం లేదు. ప్రాణం ఒరుసుకుపోతోంది. 2 చేతులతో మెడ పట్టుకొని విదిలించాడు. చీకటికి తోడు బయట కీచురాళ్ల శబ్దాలు. మళ్ళీ ఇంకో కలా. మరోసారి మెడ విదిలించాడు. టైం 1:30. ఎంత అస్థిమితం. చీకట్లోనే తడిమి నీళ్ల సీసా తీసుకొని కాసిని నీళ్లు గొంతులో పోసుకున్నాడు. ఎందుకీ అస్థిమితం? తన కూతురి బాగు కోసమే కదా ఇదంతా చేస్తున్నది. తనకంటే ఎక్కువ ప్రేమను ఎవరు పంచుతారు? 23 ఏళ్లు ముద్దుగా పెంచుకున్న బిడ్డ సుఖంగా ఉండాలనే కదా తాపత్రయం. తన గారాల బిడ్డ తనను మోసం చేసి వెళ్ళిపోతుందా? లేదు. సిరి మాట ఇచ్చిందంటే తప్పదు. నాన్నంటే దానికి ప్రాణం. బలవంతంగా నిద్ర తెచ్చుకోవాలని కళ్ళల్లోకి చీకట్లు మోసుకొచ్చుకున్నాడు. నల్లగా చీకటి. ఇంట్లో కాంతిగా వెలుగాల్చిన విద్యుల్లత భయంకరంగా షాకిచ్చింది. ఎన్నాళ్ళిలా చీకట్లో ఉంటావు? స్విచ్ వేస్తూ సుమతి. కళ్ళు చికలించాడు వెంకట్రామయ్య. ముందా లైట్ తీసేయ్ ఆజ్ఞాపించాడు. సుమతి వినిపించుకోలేదు. ఎన్నాళ్ళిలా చీకట్లో ఉంటావని అడుగుతున్నాను. బతికినన్నాళ్ళు చాలా. నీ కూతురు చేసిన ఘనకార్యానికి బలైపోయింది నా కొడుకు. ఇంకా వెలుతురెక్కడ మిగిలింది? ఎన్నిసార్లు ఈ మాటలంటావు? గొప్పగా మార్కులు తెచ్చుకుంటే మంచి పేరు తెచ్చిపెడితే
నీ కూతురని గర్వపడితివి. నీ ఇంటి పరువు తీసిందనుకున్న నాడు నా కూతురని దెప్పి పొడుస్తున్నావు. అసలు మా పనంతా మీ గొప్పను నిలబెట్టడమేనా? ఇదిగో ఇట్లా తలతిక్క ప్రశ్నలు అడిగే అది కొంపలో నుంచి పోయి సంతకాల పెళ్లి చేసుకుని మర్యాద తీసింది. పోయింది అట్లా దూరంగానన్నా పోయిందా? ఊళ్ళోనే కాపురం పెట్టి ఎక్కడా తిరగకుండా తలెత్తుకోకుండా చేసింది. అదింత కడుపేసుకుని తిరుగుతుంటే ఆ శంకర సంతానాన్ని చూడలేక గదూ నా కొడుకు నరికి పారేసింది. అది పాపమై వాడు జైల్లో మగ్గుతున్నాడు. దానికేం సుఖంగా చచ్చింది? అవును, పాపం కాదు. నెలలు నిండిన బిడ్డను కనీసం కనికరం చూపించకుండా చంపడం పాపం కాదు. పందులు కుక్కలు కూడా తమ పిల్లల్ని ముట్టుకుంటే మీదికొస్తాయే. అంత ఘోరంగా నిండు చూలాల్ని పొట్టన పెట్టుకున్న నీది పాపం కాదు. నీ మాట కాదనిందని నీ బిడ్డను చంపుకున్నావు సరే, ఇంకెవరి బిడ్డనో చంపేసి ఏం హక్కుందని ఆ తల్లిదండ్రులకెంత గుండె కోతనో ఎన్నడన్నా ఆలోచించావా? ఏంది ఆలోచించేది? పైసాకు తరంగాని ప్రతోడు డబ్బున్న పిల్లను చూసి లవ్వాడానని బుట్టలో వేసుకునేటోడే. వాడెంత, వాని తాహతెంత? మన పిల్లనే చేసుకునేటోడా? ప్రతి ఎదవ నా కొడుకొచ్చి నా ముందు కాలరెగరేసి నీతులు చెప్పేవాడే ఆడపిల్లనెట్లా పెంచాలా అని. అవును, ఆడపిల్లనెట్ట పెంచాలా అని మగనా కొడుకులే చెప్పేది. అసలు మేం మనుషులమైతే కదా ఏది మంచో ఏది చెడుపో మాకు తెలిసేది. మీ ఇంటి పరువును కాపాడాలా, మీ మర్యాదన్ని నిలబెట్టాలా. మీరు మటుకు మొగుళ్ళై, తండ్రులై, అన్నదమ్ములై, కొడుకులై మా మీద పడి తిని మేమేం చెయ్యాలో ఎట్లుండాలో తీర్మానం చేస్తారు. కాదు కూడదంటే చంపి పాతరేస్తారు. ఏందే గొంతులేస్తాంది? వీడు సగం చచ్చిన పామనుకుంటాండావా? ఇష్టానుసారం మాట్లాడుతాండావు. చింత చచ్చినా పులుపు చావలేదు. పాత సామెతే కానీ ఎప్పటికీ పాతబడదు. అది కాదయ్యా, ఏం చేసింది నా బిడ్డ? మనసుకు నచ్చినోన్ని పెళ్లి చేసుకునింది. అది తప్పేనా? నా బిడ్డ అంత తెలివైందని మురిసిపోతాంటివే. 23 ఏండ్లు ముద్దుగా పెంచుకున్న బిడ్డ తెలివిలేని నిర్ణయం తీసుకుంటాదని ఎట్లనుకుంటువి? అట్లా బిడ్డ పోయా, ఇట్లా కొడుకు జైలు పాలయ్యా. ఏం సాధిస్తివి? పరువేమన్నా తిరిగొచ్చినా? ఈ సంధి ఇంకా జనాలకు తెలిసి బిడ్డను చంపుకుంటుమని ఉన్ని మర్యాద పోయే. అయినా బిడ్డలే పోయినాక ఇంకా పరువు మిగిలిందా? వెంకట్రామయ్య భుజం మీద చేయేసింది సుమతి. దాదాపు 2 నెలలైంది సుమతి తనతో ప్రేమగా మాట్లాడి. ఆమె చేతి స్పర్శతో శరీరంలో ఏదో చిన్న కదలిక. అవును, ఏం సాధించాను? ప్రేమ ఇంత హింసాత్మకంగా ఉంటుందా? ప్రణయం ప్రాణాలు బలిగోరుతుందా? ప్రాణాలు తీసే ఈ ప్రేమను ఎందుకు కావాలనుకుంటారు ఈ పిల్లలు? వాళ్ళేం సాధించారు? నేనేం సాధించాను? ప్రేమ, పరువా, ప్రాణమా? చివరికి ఏం మిగిలింది? నా పరువు మిగల్లేదు, నా బిడ్డ ప్రేమ మిగల్లేదు. ఏం సాధించినట్లు? ఏందయ్యో, ఏంది కలవరింతలు? ఇంకా చిమ్మ చీకట్లు. నిద్రవో నిమ్మలంగా. సుమతి చిరాకుతో కళ్ళు తెరిచాడు వెంకట్రామయ్య. అవును, ఇంకా చిమ్మ చీకటి. చీకటెందుకింత భీభత్సంగా ఉంది? ఇంత భయంకరమైన దృశ్యాలతో, చావు మేళాలతో నిద్రెట్లా పడుతుంది? ఈ చీకట్లప్పుడు వెలుతురులో కలుస్తాయి? వెంకట్రామయ్య విసుగ్గా మరోసారి టైం చూశాడు. 5 నిమిషాలు తక్కువ 4. ఇప్పుడిక కళ్ళు మూసుకోవాలంటే భయమేస్తోంది. నిద్రపోయినా ఇంకే భయంకరమైన కలలొచ్చి కల్లోలం లేపుతాయో. చీకట్లో కళ్ళు మూసుకుపోతాయేమోనని బలవంతంగా కళ్ళు పెద్దవిగా తెరిచిపెట్టుకున్నాడు. మంద్రస్వరంలో బిస్మిల్లా ఖాన్ షహనాయ్ సంగీతం హాయిగొలుపుతూ వినిపిస్తోంది. కళ్ళకు మిరుమిట్ల ప్రయాస లేకుండా ఆహ్లాదకరమైన పూల అలంకరణ. అక్కడక్కడ ఆహూతులను అందంగా ఆహ్వానిస్తూ ముచ్చటైన పూల కుండీలు. మంచి పని చేశారు వెంకట్రామయ్య గారు. ఆర్కెస్ట్రా పేరుతో చెవులు దద్దరిల్లేలా సినిమా పాటలతో చావగొడుతున్నారు ఈ మధ్య. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ చెవులతో పాటు మనసుకు కూడా హాయిగా ఉంది. అతిథులు అభిరుచిని మెచ్చుకుంటున్నారు. వేదికపైన సిరి తన జీవిత భాగస్వామితో కబుర్లు చెబుతూ స్నేహితులకు పరిచయం చేస్తూ ఆనందంగా
అవును, అతను సిరి మనసిచ్చిన, మనసారా కోరుకున్న జీవిత భాగస్వామి. తను కావాలనుకున్న గొప్ప పెళ్ళికొడుకు కాదు. గ్రేట్ విఆర్. అమ్మాయి మనసు తెలుసుకొని తనకు నచ్చిన వాడితో పెళ్లి జరిపిస్తున్నావు చూడు. నువ్వు నిజంగా గ్రేట్. అవును, ప్రేమగా పెంచుకున్న పిల్లలను, అందున ఆడపిల్లను చదువు, కెరీర్, భాగస్వామి అన్ని విషయాల్లోనూ సరైన నిర్ణయం తీసుకునేలా తీర్చిదిద్దుదామంటే తల్లిదండ్రులుగా మనం సక్సెస్ అయినట్లే. వాళ్ళు మన పెద్దరికానికి విలువనిచ్చినప్పుడు ఆ గౌరవం నిలుపుకోవాల్సిన బాధ్యత మనదే. ఘర్షణ పడితే ఎవరికీ మనశ్శాంతి లేకపోవడమే తప్ప ఏ ప్రయోజనము ఉండదు. వెంకట్రామయ్య, నీ మీద నాకు ఇంకా గౌరవం పెరిగిందయ్యా. చాలామంది తల్లిదండ్రులకు నిన్ను ఆదర్శంగా చూపించొచ్చు. మిత్రుల మాటల్లో తనపై ఎనలేని గౌరవం, ప్రేమ. ఆ మాటలు నోట్లోంచి వచ్చినవి కావు, గుండె లోతుల్లోంచే వస్తున్నాయని తెలుస్తోంది. ఇంతకంటే ఎక్కువ ప్రేమ కూతురి కళ్ళల్లో. ప్రేమ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా ఇంకా ఏదో. ఏందయ్యో ముసిముసి నవ్వులు నవ్వుతున్నావు? నిజంగా నీ కలవరింతలు అయిపోలేదా? తెల్లారిందిలే. కిటికీ కర్టెన్ పక్కన జరుపుతూ సుమతి అరుస్తుంటే బద్ధకంగా లేచాడు. కళ్ళు తెరవాలనిపించలేదు, కలలోంచి బయటకు రావాలనిపించలేదు. అయినా లేచాడు హుషారుగా. తెల్లారింది కదా? అవును, తెల్లారిపోయింది. ఇక వెలుగు దారాలందుకొని ముందుకు నడవాలి. కిటికీలోంచి బయటికి చూస్తే సిరి మొక్కలకు నీళ్లు పెడుతూ గులాబీ మొక్కను ప్రేమగా తడుముతోంది. కథ సమాప్తం.